వెంకటేష్ గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాం. లింగాల సుధాకర్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బొల్లు వెంకటరెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్ డైరెక్టర్ సాగరణ గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే సోమన్న గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాం. సింగిల్ విండో డైరెక్టర్ సంఘ సురేందర్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. గోవిందపురం స్కూల్ సాయి చైతన్య ప్రిన్సిపల్ రవీంద్ర గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాం. ఎకరాల సెలక కొని అలా బోరు వేస్తే నీళ్ళు పడకపోతే రైతు కళ్ళల్లో కన్నీరు కారుతుంది. అయ్యో నేను వ్యవసాయం చేసుకున్నాను. అందుకోసమనే ఈ బురాయి గారి కాలువను తీసుకొచ్చేటైతే చాలా వరకు మన అడ్డగూడూరు దర్బార్ వరకు పోయింది కనుక అప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేకుండా వ్యవసాయ రంగం పరిపూర్తిగా చేసే కార్యక్రమం ఉంటుందని కూడా మనం చేస్తున్నాను. తర్వాత ఈ ఆ పక్క టిక్కెట్లే ఒక 15 రోజులే ఎల్లపల్లి నుంచి గోదావరి నీళ్లు గంధమలోకి విడిచిపెడితే ఇవాళ అంబాల వరకు వచ్చిన నీళ్లు రేపు సోమవారం నాడు మోత్కూరుకు వస్తాయి. ఆ మోత్కూరు నీళ్లకు మనమే గంగ పూజ చేస్తామని కూడా మనం చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను నీళ్ళు విడిచిపెడితేనే ఆనకాలం పంటలు పని పరివాహక ప్రాంతం అంతా కూడా. అదేవిధంగా మన అడ్డగూడూరుకి ఇంతవరకు అతి తొందరలో అడ్డగూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అడ్డగూడూరులో ఐటీఐ కాలేజీ కూడా పెట్టబోతా ఉన్నాం అడ్డగూడూరులో. అదేవిధంగా ఈ రేపాక మధ్యలో పక్కనే కొండపేట మధ్యలో 185 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో ఫ్యాక్టరీలు పెట్టాలని కంపెనీలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వస్తూ ఎండి గారితో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ కనుక కంపెనీలు పడితే వందలాది మంది పిల్లలకు చదువుకున్న పిల్లలకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. నేను ఈ ప్రాంత బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఎమ్మెల్యేగా
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రజాపాలన ఈ రాష్ట్రం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని విద్యార్థి మేధావులు రైతాంగం అందరూ కూడా ధైర్యంగా నిలబడాలని వారు సంకల్పించడం జరిగింది. అందుకోసమనే ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నాదని మనం చెప్తున్నాను. ఎందుకంటే మొన్న వరకు సర్వే చేయండి, ఆ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ నా పేరు రాలేదు అని చాలా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజమైన పేదవాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చి కార్యక్రమం చేస్తారని కూడా మీకు మనం చేస్తున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా మనం చేస్తున్నాను. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఆనకాల ఒడ్ల బోర్డు పడదా, సన్నోట్ల పడదా, ఆనకాల ఒడ్ల వచ్చినట్ట ఇంకేందే పండుగ ఓట్ల పైసలు కూడా వెంటనే పండుగ. ఇంకా కబడ్డీ డ్రెస్ ఒక 7 మెంబర్స్ వేసుకోండి తొందరగా డ్రెస్ అప్. జెండా తొందరగా కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ హలో కమిటీ సభ్యులు అంటారండి.